హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారండి? చెన్నైకి దగ్గరండి 4.5 hours జర్నీ చేశాను నేను. పుడుచెర్రి అనే ఊరండి ఇది. పుడుచెర్రి దగ్గర అసెంబ్లీ దగ్గర బీచ్ ఉన్నది. అయితే ఎక్సలెంట్గా అండి, చాలా 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 బాగుందన్నమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. నేను 3 days స్పెండ్ చేశాను అక్కడ. 3 days స్పెండ్ చేసిన బీచ్ దగ్గరికి వెళ్ళండి, దాని తీరా కూర్చుని ఆ వాతావరణాన్ని ఆస్వాదించాను. అదే అది చాలా బాగుందండి. పుడుచేరి అన్నమాట. అయితే అసెంబ్లీ బ్యాక్ సైడు అయితే నేను అసెంబ్లీ పెడతాను మీకు, అవి కూడా చూపిస్తాను. చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఉందండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అది మీకోసం నేను వెళ్ళి అంత దూరం వెళ్ళి పుడుచేరి బీచ్ చూపించాను కదా. అంటే ఎందుకు వెళ్ళానంటారు? కొత్త ప్రదేశాలు చూడాలని, కొత్త వాతావరణంలో మనం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది కదండి. అంటే నేను చెన్నై దాకా వెళ్ళాను. చెన్నై నుంచి ఇక్కడ దాకా పుడుచేరిలో బీచ్ ఉంది, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందని నా స్నేహితురాలు చెప్పడం వల్ల నేను అంత దూరం వెళ్ళానండి. నేనైతే ఏమీ పట్టుకుని వెళ్ళలేదు. బస్సులోనండి 4.5 hours జర్నీ చేశానంటే బాబోయ్, నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ముక్కలు వేసేసింది, వాటర్ తాగుతూ అలా గడిపాను. ఇంకా పుడుచేరి దగ్గరికి వెళ్ళేటప్పటికి హోటల్ దగ్గర ఆఫ్ చేస్తే కొంచెం ఏదో బ్రెడ్ తినేసేసి వాటర్ బాటిల్ తీసుకుని డ్రింక్ తాగేశాను. ఇంకా అలా ఓపు పట్టుకుని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత 1 hour రెస్ట్ తీసుకుని తర్వాత నేను బీచ్ దగ్గరికి వెళ్ళాను. అయితే చాలా చాలా జనాలు, ఏదో బీచ్ దగ్గర ఫంక్షన్ జరుగుతుంది. నేను అది తీయలేదు, ఎందుకంటే డిస్టర్బెన్స్గా ఉంటుందని. మరి మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా మంచి పెట్టాలంటే మీ సపోర్ట్ ఉండాలి కదండి. మంచి వీడియోస్ పెట్టాలంటే మీ సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందుకు సాగగలనండి. మీ ఊరిలో ఏమన్నా మంచి ప్రదేశాలు ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను వస్తాను. ఎందుకంటే ఆంధ్ర అంటే ఎక్కడో తెలుసా? రాజమండ్రి అన్నమాట. నేను గోదావరిలో ఆడపడుచుని. చూసారండి ఎంత ఎక్సలెంట్గా ఉందండి. వావ్, ఇంకా చెప్పలేను. అంటే మీరు వీడియోనే చూస్తున్నారు, నేను డైరెక్ట్గా చూడడం వల్ల నేను ఎగ్జైట్మెంట్ అయ్యాను. అంటే మీకు వీడియోని కదా చూస్తున్నారు, మీకు అంత అనిపించకపోవచ్చు, కానీ నేను చూసిన దాన్ని నాకు చాలా చాలా హ్యాపీగా గడిపానండి 3 days. ఓకే, థ్యాంక్ యూ.